దేవవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్తేరు గ్రామంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేపట్టారు. జనసేన పార్టీ నాయకులు తోట నగేష్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాతల సహకారాన్ని విద్యార్థులకు అందజేశారు. హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు సేవలను కొనియాడారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో దేవవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు తోట నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు సహకారంతో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ న్యాయవాది రాంబాబు గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తండ్రి దేవవరపు లోవరాజు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కాబట్టి ముందు చదువుకు ప్రాధాన్యత, కష్టపడితే రేపు సుఖపడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కానీ ఇటు దాతలు కానీ మీకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మీ తల్లిదండ్రులు ఉన్నారు, ఈవేళ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మీకు అలాగే అమ్మఒడి పథకం ఉన్నది. అమ్మఒడి పథకం ఎంతో కొంత మీకు సహాయం అందించే విధంగా మీ పాకెట్ ఖర్చుల కన్నా సరే, లేదంటే మీ పండగ బట్టలు కొనుక్కోవడానికన్నా సరే సరిపోతాయి. అన్నం మా చిన్నప్పుడు తెలుసు, లోవ కొడుకులు అన్నం అంతే. లోవ కొడుకులకే వీళ్ళకి పేరు ముందు, తర్వాత వీళ్ళు అన్నదమ్ముల పేర్లు ఒక రావణ గారు, శీను, లేకపోతే ప్రసాద్, రాంబాబు, అర్జున అని పిలవడం జరిగింది. తండ్రి ఆశయాలు చదువుకోకపోయినా సరే ఆ ఆశయాలను తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బుక్స్ పంపిణీ కాదు, యూటీఎఫ్ ఆధ్వర్యంలో తక్కువ 150 రూపాయల పుస్తకం ఈ శ్రీని గారు వాళ్ళ యూనియన్ ఐక్య ఉపాధ్యాయ సంఘం నుంచి ఇవ్వడం జరుగుతుంది. 75 రూపాయలకి, మామూలుగా కొనుక్కంటే 150 రూపాయలు. ఇది మీ అందరికీ కూడా, పిల్లలకి అందరికీ కూడా మరి దేవరపు లోవరాజు ట్రస్ట్ వాళ్ళు అందజేయడం చాలా గర్వకారణం. మరి అదేవిధంగా మీరందరూ కూడా ఈ బుక్స్ ఏంటంటే, మీకు ఇప్పుడు మాస్టర్ చెప్పారు ఆల్ సబ్జెక్ట్స్ రేపే 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కావాలన్నా మోడల్ పేపర్లు ఇందులో ఉంటున్నాయి. 60-70% ఇందులో వాళ్ళు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఈ మోడల్ పేపర్ని తయారు చేశారు. కాబట్టి తప్పనిసరిగా మీకు రేపు వచ్చే ఎగ్జామ్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, మరి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి దేవరపు లోవరాజు గారు కుమారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మన పెద్దలు తోట నగేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ మంచి కార్యక్రమం ఏంటంటే, మన పిల్లలకి చదువు గురించి ఆలోచిస్తూ మన దేవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు మన పుస్తకాల్లో పంచిపెట్టడం జరుగుతుంది మన పిల్లలకి. ఇలాగే మిగతా పెద్దలు కూడా ఈ విధంగా ఆలోచించి మన ఊరికి ఉపయోగపడతారని ఆశిస్తూ, తర్వాత మా పిల్లలకి మీకు మా చైర్మన్ గారు చెప్పారు, ప్రత్యేకించి మీకు క్లాస్ పెట్టించమనేసి, ప్రైవేట్ క్లాస్ పెట్టించమని చెప్పారు. కానీ కొంచెం మంది భయపడుతున్నారు, పిల్లలు సరిగా డిసిప్లిన్ ఉంటారా లేదా అని భయపడుతున్నారు. దాని గురించి మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం, మీరు జాగ్రత్తగా ఒక టీచర్ని పెడతాం. ఇంకా 2 months ఉంది, ఇంకా 2 months. ఈ 2 monthsలో మీకు ప్రత్యేకంగా క్లాసులు పెట్టేస్తాం, ప్రైవేట్ క్లాసులు ఒక టీచర్ని పెట్టించి మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుని, జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్కరు కూడా 100% మీరు ఉత్తీర్ణత సాధించాలని ప్రతి ఒక్కరికి కూడా, మా పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంపీటీసీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుని మన పాల్తేరు హై స్కూల్లో అంటే మన పిల్లలకు ఉపయోగపడే విధంగా
ప్రతి సంవత్సరం ఈ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేవరపు లావరాజు గారి చారిటబుల్ ట్రస్ట్ వారిసే అంటే రామ్ గారు లాయర్ అయినటువంటి హైకోర్టు లాయర్ అయినటువంటి దేవరపు రామ్ గారు అలాగే మిగతా సోదర్స్ అందరూ కూడా ఈ మెటీరియల్ అనేటువంటిది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మెటీరియల్ మీకు ఈ పరీక్షా సమయంలో అంటే సింప్లిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకొని మన ఉత్తీర్ణతతో పాటు మన స్కోర్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సేవ చేస్తున్నందుకు ఈ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేకంగా మీ తరపున నా తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము వారి దగ్గరికి వెళ్ళి చెప్పడమే కడు. వారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, మన శ్రీ ఎక్స్ గ్రంథాలయ చైర్మన్ గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు అయినటువంటి తోట నాగేష్ గారు పాలతేరుకి వారు చేస్తున్నట్టు సేవలు, అలాగే ఏదైనా కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తే తక్షణమే వచ్చి ఆ యొక్క కార్యక్రమం వారి చేతుల మీదుగా చేసి, అలాగే ఎన్నో గతంలో చేసి ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకుని మా గ్రామాన్ని మంచి ప్రగతి పదంలో నడిపిస్తారని చెప్పేసి ఈ ద్వారాగా మేము వారిని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవరపు లావరాజు చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఈ యొక్క దేవరపు లావరాజు గారి కుమారులు లాయర్ రాంబాబు గారు, అలాగే వారి కుమారులు వెంకటరావు, సత్యబాబు, అర్జును, వెంకటేశ్వరరావు, శ్రీను తదితరులందరూ కూడా వారి నాన్నగారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ కావాల్సినటువంటి చదువులు, పిల్లలకి లేనటువంటి చదువులు విషయమై బుక్స్ పంపిణీ చేయనివ్వండి, అలాగే గ్రామంలో ఒక తీర్థయాత్ర కార్యక్రమంలో ఒక కాశీయాత్ర అని చెప్పేసి కాశీయాత్రకు తీసుకెళ్ళడం అని, లేదంటే ఒకవేళ పేదలకి ఏదైనటువంటి బట్టలు కానీ, ఒకవేళ పేదలకి భోజనాలు సదుపాయం ఏమీ లేనటువంటి నిరుపేదలకి ఆర్థిక సహాయం చేయడం కానీ, ఏ రకంగానూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క లావరాజు చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేసి దీని యొక్క ఎన్నో కార్యక్రమాలు గతంలో చేశారు, ప్రస్తుతం చేస్తున్నారు. ఈరోజు కూడా ఈ యొక్క స్కూల్ పిల్లలకి గత సంవత్సరం కూడా ఈ యొక్క స్కూల్ మెటీరియల్స్ 10వ తరగతి చదువుకున్నటువంటి పిల్లలకి వాళ్ళ యొక్క మోడల్ పరీక్షా పేపరు ఏ రకంగా ఉంటుంది అనేది దాన్ని ఒక మామూలుగా ఉత్తీర్ణమైనటువంటి అనుభవించినట్టు మేధావుల చేత తయారు చేయించి ఆ యొక్క బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన కట్టా శ్రీని మాస్టర్ చెప్పారు, గత సంవత్సరం యొక్క ఇదే మాదిరిగా పంపిణీ చేయడం వల్ల ఇక్కడ పర్సంటేజ్ బాగా పెరిగింది. ఈ యొక్క మెటీరియల్ చదువుకుని ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి చెందడంలో మినిమం 60-65% ఈ రకంగా లాక్కు రాగలిగాము. భవిష్యత్తులో కూడా ఇదే బాగా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా ఇది ఉద్దేశం ఏంటంటే పిల్లలు కూడా ఈ యొక్క మెటీరియల్ని మీరు ఉపయోగించుకుని బాగా దీన్ని స్టడీ చేసి రేపు ఎగ్జామ్లో అటెంప్ట్ చేసి మీరు పాలతేరుకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఎంతో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతారని చెప్పేసి ఈ రకంగా కోరి ప్రార్థిస్తున్నాం. అనిపిస్తుంది కానీ పవర్ తప్పడం లేదని చేసే పనులు బట్టి ఆధ్యాత్మికంగా మంచి ఇది ఉన్నటువంటి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కాశీ తీర్థాలు లాస్ట్ ఇయర్ వచ్చిన బుక్స్ ఇచ్చినట్టే రాంబాబు గారు మా ఊరికి ఒక 5-6 పంపిస్తాను, లేని పంపిస్తాను, నాకు ఏమంటే నేషనల్ ఒక టికెట్ మీకు ఎత్తున్నాను, మీ ఊరికి పంపించండి అన్నారు. ఈ సంవత్సరం మా ఊరికి పంపించాం. వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారంటే ఆయన్ని ఇలా అన్నదమ్ములు ఎవరినో వదలలేదండి. ఎవరో అక్కడ తప్పిపోతే వాళ్ళ గురించి మీరు అంతా వెళ్ళిపోండి ఉండిపోతే ఆటో మీద చూస్తానంటే వాళ్ళు ఎక్కడ తప్పిపోయిన వాళ్ళు ఆటో కట్టి తీసుకొచ్చి అర్జున్ గారిని రాంబాబు గారు వాళ్ళంతా చాలా ఇచ్చేసారట. అది ఎప్పుడన్నా మీకు చెప్తామన్నా మీకు సింగల్గా చెప్తే బాబు 10 మందిలో చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి నేనే చెప్తున్నాను అనమాట అండి. అలాంటి ఆధ్యాత్మిక సేవ ఇలా విద్యాపరమైన సేవ చేస్తున్నటువంటి లావరాజు గారి బిడ్డలందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి కొన్ని ఎన్నో కార్యక్రమాలు చేయాలనేసి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం చాలా గర్వంగా మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు. పక్కూరుడిగా నేను కూడా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఈ పెద్దలు అందరూ ఉన్నారు, అవకాశం ఉంటే మాత్రం ఒక్క పని చేసి పెట్టండి. ఈ స్కూల్కి భోజనాలు తినడానికి ఇక్కడ ఒక రేకు షెడ్ వేసి కొద్దిగా ఏంటండి ఎంత అయిపోదు. గుడికి అయితే 50 లక్షలు 60 లక్షలు ఇస్తున్నారు, పోగేస్తున్నారు. మనిషి ఒక 1000 రూపాయలు వేసుకుంటే ఒక 5 లక్షల రూపాయలతో ఇలాగా రేకు షెడ్ వేసి మార్పులతో టేబుల్ తీసేసి మనం నల్లరాయి టేబుల్ తీసేసి ఆ బెంచ్లో వేస్తే సరిపోతుంది. అది అవకాశం ఉంటే చేయించండి, మన స్కూల్లో మరింత అందం వస్తుంది.
హైస్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రగాఢ వీరబాబు, దేవవరపు వెంకటరమణ, ఎంపీటీసీ చిట్టిబాబు, దేవవరపు శివరాజ్, దేవవరపు రాము, దేవవరపు సత్యనారాయణ, దేవవరపు శ్రీనివాసరావు, గరసాల గంగేశ్వరరావు, గోనెల సత్యబాబు, కట్ట శ్రీను మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.